Hello viewers, welcome back to my channel Inspiring You. కాకి గర్వం. అనగనగా ఓ చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిడిసిపడుతూ ఉండేది. ఓ రోజు కాకికి ఏమీ ఉబుసుపోక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకని ఆపి, నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు. ఏదో పురుగు గెంతినట్టే ఉంది అని వేళాకోళం ఆడింది. ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి, నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు. ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడ ఉన్న మిగతా పక్షులన్నీ న్యాయ నిర్ణేతగా ఉంటామన్నాయి. ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాతొచ్చే జడలమర్రిని దాటుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. ముందొచ్చే వాళ్లే విజేత అని ప్రకటించాయి. పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టుని దాటి మర్రి మానులోకి దూసుకెళ్ళింది. ఆ జడలమర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంది. దాంతో రెక్కలు రెండు సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలచి వాటిలో ఇరుక్కున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు, ఎవర్నీ చిన్నపుచ్చలేదు. Thanks for watching my video. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.